తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు తెలంగాణలో జోరుగా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మొన్నటి వరకు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా తాజాగా ఆ సంఖ్యను 3కు కుదించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ప్రాంత జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఈ 3 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు తెగి రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు భారీగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఏకదాటిగా పడుతున్న వానలతో తూప్రాన్లోని పలు కాలనీలు నీట మునిగాయి. కోమటి చెరువు కట్ట తెగిపోవడంతో ఏబీ కాలనీలోకి వరద నీరు చేరింది. భారీ వర్షాలతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకు మంజీరా నదికి వరద పెరుగుతోంది. దీంతో ఏడుపాయల ఆలయ పరిసరాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఆలయం వద్ద గర్భగుడి పైకప్పుకు వరద నీరు తాకింది. భారీ వర్షాలతో నారాయణపేట జిల్లా సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తుతూ ఉండడంతో సంగంబండ 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కర్ణాటకలోని ఇడ్లూరు పెద్దవాగు నుంచి వరద నీరు భారీగా వస్తూ ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కలకలలాడుతున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతి మరింత పెరిగింది. అటు నాగార్జున సాగర్ 22 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. హైదరాబాద్లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరాలకు అతి సమీపంలో ఈ అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిషా, ఉత్తరాంధ్ర మధ్య తుఫాను తీరం దాటే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. మరికొన్ని గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా రానున్న 24 గంటల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలోని 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మరో 2 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. గడిచిన 24 గంటలలో విశాఖ జిల్లాలోని కాపులుప్పాడలో అత్యధికంగా 154 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు ఇలానే మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఎందుకంటే ఈ నెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారులు సముద్రంలో వేటను నిలిపివేశారు. మరోవైపు పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఏలేరు, పంపా ప్రాజెక్టులలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్ఫ్లో 2,53,819 క్యూసిక్లు ఉండగా అవుట్ఫ్లో 3,05,553 క్యూసిక్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా 881.7 అడుగుల వరకు నీరు చేరింది.